మరి వర్తమానము మరియు సాక్ష్యం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని, మీరు ఇప్పుడు ఉన్నారని నమ్ముచ్చు, మీ సన్నిధి మాతో ఉన్నదని నమ్ముచ్చు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. డానియల్ గారు ఇంగ్లీష్లో వాక్యం చెప్పమని అడిగారు. నేనైతే ఏం సిద్ధపడలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకంటే బాగా మంచి ఎక్స్పర్ట్లు ఉన్నారు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అయితే హలో, కాబట్టి నాకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడే ఇక్కడ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మీడియం అయితే కాదు. డిగ్రీ దాకా నా తెలుగు మీడియమే. కాబట్టి నేను ఊరికే స్టార్ట్ చేస్తాను. వచ్చే నెల నుంచి ఇంగ్లీష్ మెసేజ్లు మీరే చెప్పాలి. ఆమేన్. నేను నాకు వచ్చిన ఇంగ్లీష్తో మొదలు పెడుతున్నాను. కాబట్టి మీరు పట్టి నా గ్రామర్ చూడమాకండి. చూసి చూడనట్టు వదిలేసేయండి గ్రామర్. ఓకే, లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్. అంతమును కూడా మన పరిశుద్ధ గ్రంథమును తెరిచినట్లయితే రాజన్ we see 2 Timothy chapter 2 verse 22. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22nd verse. 22వ వచనం. నీవు ఎవరైతే నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Here we see మనం చూసినట్లయితే Paul says to Timothy, అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు కదా, flee from youthful lust. యవనేచ్ఛల నుండి పారిపోము. Flee from youthful lust. నీ యొక్క యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోము. In the Holy Bible, పరిశుద్ధ గ్రంథములో we will see life of Joseph. మనము యోసేపు యొక్క జీవితాన్ని చూస్తుంటాము. We'll turn to Genesis chapter మనం 39. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక Chapter 39. Sorry, Genesis. ఆది కాండము Chapter 39. 39వ అధ్యాయము Verse 9. 9వ వచనము. దయచేసి ఎవరైనా చదివి వినిపిస్తారా? నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నా కృప ఇతడు ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో Okay, అక్కడ లేరు. That's enough. Here we'll see ఇక్కడ గనక మనం చూసినట్లయితే how Joseph is tempted. యోసేపు ఎలా మైక్ అప్ చేసానని యోసేపు ఎలాంటి శ్రమను అయితే అనిపిస్తున్నాడో మనం చూస్తున్నాము. He is tempted day by day. ఆయన దినదినము కూడా శోధించబడుతున్నాడు. Day by day he is tempted by Potiphar's wife. ఆయన దినదినము కూడా పొతిఫర్ యొక్క భార్య చేత శోధించబడుతున్నాడు. Do you know what the age of the Joseph? మీకు తెలుసా అండి యోసేపు యొక్క వయసు ఎంతో? Maybe around 18 years. బహుశా 18 సంవత్సరాలు అయి ఉండొచ్చు. Only he is teenage. అంటే టీనేజ్ ఉన్నటువంటి వ్యక్తి అండి మనలాగా. Day by day he is tempted, దినదినము కూడా అతను శోధించబడుతున్నప్పటికీ but he is not willing. ఆయనకి ఇష్టం లేదండి ఆ తప్పు చేయడానికి. He is resisting the temptation. ఆయన శోధనను తిరస్కరిస్తున్నాడు. He is telling to that woman, ఆయన అంటున్నాడు కదా ఆ స్త్రీతో, here ఇక్కడ you are here, నువ్వు ఇక్కడ ఉన్నావు, I am here,
నేను కూడా ఇక్కడే ఉన్నాను. Third person is here. మూడో పర్సన్ ఇక్కడ ఉన్నాడా? He is God. ఆయనే దేవుడు. He is seeing. ఆయన చూస్తున్నాడు. He is watching. ఆయన మరి He is గమనిస్తున్నాడు. watching everything. ఆయన ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు. He is watching what is going on here. ఇక్కడ ఏది జరుగుతుందో ఆయన సమస్తమును కూడా చూస్తున్నాడు. So that I can't sin with you. కాబట్టి నేను నీతో పాపము చేయలేను. I can't lay with you. నేను నీతో కూడా పడుకొనలేను. So కాబట్టి he is tempted. ఆయన శోధించబడుతున్నప్పటికీ At verse 12 we see. We read 12వ again. వచనంలో మనం చూడవచ్చు. We read again verse 12. దయచేసి ఎవరైనా చదువుతారంటే 12వ వచనం. అప్పుడు ఆమె ఆ. అతని వస్త్రము పట్టుకొని తనతో చేయించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన చాలండి, That's enough. That's enough. చాలండి. Finally చూసినట్లయితే చివరిగా he fled from that place. ఆయన ఆ స్థలం నుంచి పారిపోయాడు. He fled from that place. ఆ స్థలం నుంచి ఆయన పారిపోయాడు. So what we learn from this is, మనం ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఏమి నేర్చుకోవాలి అంటే, especially youth, పరిముఖ్యంగా యవనస్తులు అయినటువంటి వారు, wherever the temptation is, ఎక్కడైతే శోధన ఉందో you should not stand there. నువ్వు అక్కడ నిలబడకూడదు. You should not stay there. నువ్వు అక్కడ నివసించకూడదు. Even for a minute. ఒక్క నిమిషమైనను కూడా. So we have to flee from that place. మనం ఆ స్థలము నుంచి పారిపోవాలండి. So some people say that కొంతమంది అంటారు కదా, God is with me. దేవుడు నాతో ఉన్నాడు, I can resist that temptation. నేను శోధనను నియంత్రించగలను, Daily I pray. నేను రోజు ప్రార్థిస్తున్నాను, Daily I meditate on the word of the God, నేను ప్రతి దినము కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, so that I can resist this temptation. కాబట్టి నేను శోధనను నియంత్రించగలను. That is the wrong idea. అది చాలా తప్పుడు ఆలోచన. Even though you are prayerful, నువ్వు తెలుసండి నువ్వు ఎంత ప్రార్థనాపరుడువో, even though you are a Bible reader, good Bible reader, నువ్వు మంచి బైబిల్ పాటించేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా you should not stand there. నువ్వు అక్కడ నిలబడకూడదు. You should flee from there. నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. Especially మరి ముఖ్యముగా this age, teenage, ఎవరైతే యవన ప్రాయంలో ఉన్నారో you should be very cautious. ఆ విషయంలో మీరు చాలా అవగాహన కలిగి ఉండాలండి. Let us turn to Daniel, మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో chapter 1, మొదటి అధ్యాయము verse 8. 8వ వచనము. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు ఆ. ఉమ్. పరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు పరచుకోకుండా సెలవిమ్మని నపుంసకుడు Please read loudly. దయచేసి ఎవరైనా కొంచెం బిగ్గరగా చదివి వినిపిస్తారా? రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి That's enough. చాలండి. Here is one more person. He is in a teenage. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి మన ముందుకు ఉన్నాడు. He is very young. ఆయన చాలా యవనస్తుడు. His age might be, ఆయన పేరు, his age ఆయన వయసు maybe around 16. బహుశా 16 సంవత్సరాలు. But కానీ there he is taking the stand. అక్కడ ఆయన దేవుడి కొరకు నిలబడాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. Hundreds of people are there. వందల మంది ప్రజలు ఉన్నారండి అక్కడ. They are all Jews. వాళ్ళందరూ కూడా యూదులే ఈయనతో పాటు. But కానీ he is facing a temptation regarding the food. ఆయన ఎక్కడ శోధించబడుతున్నారంటే ఆహార విషయంలో శోధించబడుతున్నాడు. This is also very dangerous temptation. ఇది కూడా ఒక భయంకరమైనటువంటి శోధన. Nowadays we are facing this temptation. ఇటీవల కాలంలో మనం అందరం కూడా ఇలాంటి శోధనను లేదా ఇలాంటి యొక్క శ్రమను మనం అనుభవిస్తున్నాము. Regardless of the age. వయసు గురించి వస్తే, Regardless of the age, అంటే వయసుతో సంబంధం లేకుండా we are all facing this temptation. మనం అందరము కూడా ఈ శోధన అనుభవిస్తున్నామండి. What is the temptation? ఏంటి ఆ శ్రమణ లేదా శోధన? ఆహారము, Taste. రుచి. So కాబట్టి here this Daniel, ఇక్కడ చూసినట్లయితే దానియేలు he is facing one temptation. ఆయన ఒక శోధనను ఎదుర్కొంటున్నప్పుడు Food. ఆహార విషయంలో Here he takes the stand. ఆయన అక్కడ నిలబడ్డాడండి. He is very bold. ఆయన ధైర్యవంతుడు. Here in chapter 1 verse 17, మొదటి అధ్యాయము 17వ వచనంలో ఈ నలుగురు పాత్రల సంగతి ఏమనగా
దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను నివేశన అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తిరుగలవాడై ఉండెను. చాలండి. So Daniel got the favor of the God. దానియేలు దేవుడి దృష్టిలో మంచితనాన్ని పొందుకున్నాడండి. సాత్వికాన్ని పొందుకున్నాడండి. దయను పొందుకున్నాడు. He was blessed by God abundantly. దేవుని చేత బహు విస్తారముగా ఆశీర్వదించబడినటువంటి He వ్యక్తి. got the knowledge. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. He got the wisdom. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. How he got this wisdom? ఆయన ఎలాగూ ఇలాంటి జ్ఞానాన్ని లేదా తెలివిని పొందుకున్నాడు? Because he took the stand ఆయన దేవుని కొరకు నిలబడడం వలన among hundreds of people. వందల మంది మధ్యలో Everybody there అందరూ are tasting that food served by that king. అక్కడ ఉండేవాటి అందరూ కూడా దినదినము ఆ ఆహార పదార్థాలు రుచి చూస్తున్నారు, అనుభవిస్తున్నప్పటికీ But he is the only person that took stand. ఇతను ఒక్కడేనండి ఆ యొక్క విషయంలో నిలబడ్డాడు దేవుని కొరకు. God saw that. దేవుడు అది చూశాడు. God blessed him. కాబట్టి దేవుడు అతను ఆశీర్వదించాడు. In the later times, తర్వాత దినాల్లో మనం చూసినట్లయితే he was the prime minister to that kingdom. ఆయన ఆ రాజ్యానికే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. In these days, ఇటీవల దినాలలో you will face the same temptation. నువ్వు కూడా అలాంటి శోధన అనుభవిస్తున్నావు. But if you take stand, నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే that may be in the college, అది ధైర్యంతో అయినా, that may be in the college, అది నీ యొక్క కళాశాలలోనైనా, but that may be in your house, అది బహుశా నీ కుటుంబంలో అయి ఉండొచ్చు, that may be in your office. అది నీ యొక్క ఉద్యోగం చేసేటువంటి స్థలంలో అయి ఉండవచ్చు. You need to take stand. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. God is watching everything. దేవుడు ప్రతి దానిని కూడా గమనిస్తున్నాడు. God won't leave you unblessed. ఆయన నిన్ను వ్యర్థంగా విడిచిపెట్టాడు. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. But if you take the stand, కానీ నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడే. let us pray. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. Let us bow down our heads. మనమందరం కూడా తలలు వంచి Let's pray. దేవునికి ప్రార్థిద్దామా? నేను చేయను.